ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 39వ శ్లోక వివరణ. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇందులో కుండలినిలో 6 చక్రాలు ఉంటాయి అని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. 2 చక్రాలు కలిపి ఒక గ్రంథిగా, అలా 3 గ్రంథులుగా చెప్పబడుతోంది. మొదటిది మూలాధారం పైన ఉన్న స్వాధిష్టానం దగ్గర బ్రహ్మగ్రంథి ఉండి అక్కడ ముడి విప్పబడిన జనన మరణ భయాలు తొలగి అంతా మాయే అనే స్థితికి వస్తాం. రెండవది మణిపూరకం పైన అనాహతం కలిపి విష్ణుగ్రంథి. ఇక్కడ యోగి మనస్సు ప్రాణం కూడా వద్దనే స్థితికి వస్తాడు. ఇక ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, ఇది 3వ గ్రంథి విశుద్ధి చక్రం పైన. ఆజ్ఞాచక్రం అనగా 2 కనుబొమల మధ్య రుద్రగ్రంథి ఉంటుంది. రుద్రుడు లయకారకుడు. రుద్రగ్రంథి ఛేదించినట్లయితే అన్ని కర్మలు, అజ్ఞానం, అహంకారం, ఈర్ష్య వంటి వాటి వల్ల చేసుకున్న కర్మను లయం చేసి సాధకుడికి దేవి అమృతతత్వాన్ని ప్రసాదిస్తుంది. సృష్టి ప్రణాళికలో వైరుధ్యంగాను వైవిధ్యంగాను కనపడే అన్ని విషయాలకు సమన్వయం ద్యోతకమై సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది. ఇక్కడ కర్మబంధనం అంటని ప్రవర్తన కూడా అలవడుతుంది. అత్యంత సూక్ష్మ విషయాలకు అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండే ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల సదవగాహన కలిగి అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుంది. మనం చేసే పూజలు, వ్రతాలు, దీక్షలు, పుణ్యనదీ స్నానాలు, క్షేత్ర దర్శనాలు మానవుని ఆధ్యాత్మిక స్థితి సిద్ధి పొందడానికి చాలా కాలం పడుతుంది. కానీ గ్రంథి భేదనం చేసిన యోగులను దర్శించినంత మాత్రం చేతనే పుణ్యం కలుగుతుందట. వారిని స్పర్శించినంత మాత్రం చేతనే అన్ని పాపముల నుండి పాప ప్రక్షాళనమవుతుంది. అలాంటప్పుడు గ్రంథి భేదనం చేసిన యోగికి వచ్చే ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించండి. ఇకపోతే సహస్రారాంబుజారూఢ అంటే 1000 దళములు గల పద్మము అధిష్ఠించినది అమ్మ అని అర్థం. వెన్నెముకలో సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాలు కాకుండా బ్రహ్మరంధ్రం కిందుగా ఇంకో చక్రం ఉంటుంది. దీన్ని చక్రం అనడం కంటే పద్మము లేకుంటే కమలం అనడమే సమంజసంగా ఉంటుంది. ఈ పద్మానికి 1000 దళాలుంటాయి. ఇదే సుధా సముద్రం. యోగ సాధనలో కుండలిని శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్ని విభేదనం చేసుకుంటూ చివరికి ఈ సహస్రార పద్మంతో ఉన్న సదాశివుడనే అయ్యవారిని చేరుతుందన్నమాట. శైవులు ఈ స్థానాన్ని శివస్థానం అంటారు, వైష్ణవులు పరమపురుష స్థానమని, మిగిలిన వారు హరిహర స్థానమని, దేవీ భక్తులు దీన్ని దేవీ స్థానమని అంటారు. ఈ స్థానాన్ని తెలుసుకున్న వాడికి ఇక పునర్జన్మ లేదు, ఇహలోక బంధాలు ఉండవు, పాపపుణ్యాలు లేవు, సాధకుడికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. అట్టి సహస్రార పద్మంలో ఉంటుంది కాబట్టే దేవిని సహస్రారాంబుజారూఢ అని అంటారు. షట్చక్రాలను దాటి సహస్రారంలో ప్రవేశించిన కుండలిని శక్తి సాధకుడికి సర్వతోముఖ తేజస్సు కలిగించి అనంతమైన ఆనందాన్ని ఇస్తుంది. సాధకుడికి వాక్శుద్ధి కలుగుతుంది. భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుస్తాయి. మహారాజులు కూడా అతనికి పాదాభివందనం చేస్తారనమాట. అంటే అటువంటి శక్తి వస్తుందన్నమాట. ఇకపోతే సుధాసారాభివర్షిణి, సహస్ర కమలం నుండి అమృతధారలు వర్షిస్తాయి. ఇంతవరకు చెప్పిన గ్రంథి భేదనానికి ఫలము ఇక్కడ వివరించబడుతుందన్నమాట. ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా చంద్రమండలమే. ఈ చంద్రమండలము అత్యంత శీతలంగా ఉంటుంది. సహజంగా అగ్నితత్వమైన కుండలిని శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండే చంద్రమండలాన్ని చేరగానే అది కరిగి ద్రవస్థితి పొందుతుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చిన చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు. ఇలా అమృతతత్వాన్ని పొందుతుంది కాబట్టే సుధాసాగరం అన్నారు. సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. అమ్మవారి పాదస్పర్శ వల్ల ద్రవించిన అమృతం సహస్రారం నుండి
ధారాపాతంగా వర్షింపబడుతుంది. కాబట్టే సుధాసారాభివర్షిణి అని అన్నారు. ఆధ్యాత్మిక సాధన గురించి ధ్యానంలో సహస్రాన్ని చేరుకున్న కుండలిని శక్తి సాధకుడికి పరమ శాంతిని కలగజేస్తుంది. ఇంకా యోగి ఆత్మజ్ఞానం పొందుతాడు. తన పూర్వజన్మల కర్మల నుండి విముక్తి పొందుతాడు. జీవన్మరణ ముక్తి మార్గాన్ని తెలుసుకుంటాడు. అదే సృష్టి రహస్యం. అట్టివారు ధ్యానంలో అనంతమైన ఆనందం పొందుతున్న తేజస్సు చూస్తున్న వారికి కూడా తెలుస్తుంది. పరిపూర్ణమైన జ్ఞానం పొందిన ఆత్మ చైతన్యం అది. అక్కడ దేవి శారదాదేవిగా జీవుడికి దర్శనం ఇస్తుంది. సహస్రారం చేరుకున్న కుండలిని శక్తి జ్ఞాన రూపిణి అయిన సరస్వతిగా, రాజశ్యామలగా అయిన ఆ తల్లి సాక్షాత్కరిస్తుంది. అప్పటి వరకు ధ్యానంలో ఆ రూపాన్ని దర్శించలేము. ఆ తర్వాత మంచిని కానీ చెడును కానీ త్వరగా గుర్తించగలరు. ఈ స్థాయిలో రహస్యాన్ని సైతం కూడా తెలుసుకుంటారు. కానీ అది ఆవేశంతో స్పందిస్తే కడలిని సహస్రారంలో ఎక్కువసేపు ఉండే సహజ గుణాన్ని కోల్పోతుందన్నమాట. తరువాత సాధన మరింత కష్టమవుతుంది. అందువల్ల సహస్రారం తెలుసుకున్న కుండలిని సాధకుడు చెడు ప్రవర్తన కలిగిన వారికి దూరంగా ఉండాలి. అమ్మవారిని లక్ష్మీ, సరస్వతి, పార్వతిగా ఈ స్థాయిలోనే దర్శనం కలుగుతుంది. అమృతాన్ని ధారావర్షంగా కురిపిస్తుంది. కాబట్టే సుధాసారాభివర్షిణి అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.